ఈ 5 డేస్‌కి ఖర్చు నాకు 14,000 వరకు అయ్యింది. నాట్ బ్యాడ్. ముందు వారానికి 25,000 అంత అయిపోయేది. బానే ఉంది. పిచ్చి కాకపోతే చూడండి మైలేజ్ 38 అట. ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ లో బైక్ రైడ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ టైం అనుకుంటాను ఇంత మైలేజ్ చూడడం, 38 అని చూడడం. తెలుగు వచ్చి కానీ దేని కాపుతున్నారా? ఠీక్ है ठीक. आगे जाके आता हूँ भाई. ఏందో ఈ గోళ. కిడ్నీ యార్. జనాలందరూ ఉప్మాలు తిని బతికేస్తారని అన్నట్లు ఇక్కడ వడాపావులు తిని బతికేస్తారు. వడాపావులు తిని బతికేస్తారా ఆయన? మహారాష్ట్ర స్టేట్ అన్ని విధాలుగా పాపులరే. నాట్ జస్ట్ టూరిజం, నాట్ జస్ట్ ఎకానమికల్లీ, నాట్ జస్ట్ అగ్రికల్చర్ సైడ్ కానీ అన్ని విధాలుగా బాగా పాపులర్. Good morning all from Aurangabad and welcome back to another day of my All India road trip. ప్రస్తుతం అయితే ఔరంగాబాద్లో ఉన్నాను. ఈరోజు నా సీజన్ 9లో 5th డే. ఈరోజు అయితే మాత్రం మనం ఈరోజు స్పెషల్గా షిరిడి దర్శనానికి వెళ్తున్నా. షిరిడి ఇక్కడ నుంచి కోర్స్ సంథింగ్ అరౌండ్ 80 వెళ్తా. కాకపోతే నేను శని సింగనాపూర్ వెళ్ళి శని సింగనాపూర్ నుంచి షిరిడికి వెళ్తాను. సింగనాపూర్ అయితే 70 to 80 కిలోమీటర్స్ అండ్ సింగనాపూర్ నుంచి షిరిడి కూడా 70 to 80 కిలోమీటర్స్. టైం అయితే ఇట్స్ 9:30 in the morning. లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాను. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నైట్ కూడా కొంచెం ఎర్లీ ఏం కాదు 7:30 ఆ టైంకి వచ్చాను. లైట్గా నా పాత వీడియోస్ కొన్ని ఎడిటింగ్ చేసుకున్నా. దట్స్ ఆల్ ఫ్రమ్ ఔరంగాబాద్. ఇంకా స్టార్ట్ అయ్యి నిన్న నైట్ అయితే ఫుల్ వర్షం కరెంట్ కూడా సుమారు 3-4 hours తీసేసాడు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మార్నింగ్ 5 o'clock ఎవడో బెస్ట్ ఎవడో తెలియదు కాలింగ్ బెల్ కొట్టాడు, తప్పని లేచడం, అక్కడి నుంచి నిద్ర పట్టలేదు. వాటెవర్. ఇంకా ఇక్కడి నుంచి ఔరంగాబాద్తో పని అయిపోయింది. బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్ ఫర్ ఎనీ వన్, పిల్లలు పెద్దలు అందరూ ఎవరికన్నా బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్. అండ్ ప్రస్తుతం అయితే ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. వెనకాతలు చూసా మోరియా హోటల్, ఇక్కడ నేను ఉన్నది నైట్. ఓకే బెస్ట్ వెళ్తాను. మోరియా హోటల్. క్లైమేట్ అయితే చూడండి మొత్తం మారిపోయింది. నిన్న నైట్ బేభత్సమైన పిడుగులు, పెద్ద వర్షం పడింది. చూడండి ఆ చెట్టు కూడా నిన్న షాప్ పక్కనే వాటర్ బాటిల్ తీసుకున్నా, చెట్లు కూడా పడిపోయాయి. షిరిడీకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మళ్ళీ షిరిడి చూసిన తర్వాత శని సింగనాపూర్ రావాలి అని అంటే కొంచెం అదేమంటుందని మళ్ళీ నేను ఒక 50-60 కిలోమీటర్లు పెరుగుతుంది నా ట్రిప్లోని. సో ఫస్ట్ ఏంటంటే శని సింగనాపూర్ చూసుకొని అక్కడి నుంచి సాయంత్రానికి కానీ ఒక 3 o'clock ఆ టైంకి షిరిడి వెళ్ళిపోతాను. షిరిడి వెళ్ళిపోయి అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ ఈరోజు స్టే చేయాలని అనుకుంటున్నాను. స్టే చేయాలనుకోవడం కాదు, స్టే చేస్తాను. షిరిడి చాలామందికి తెలిసిందే. సో వెరీ స్పెషల్ ప్లేస్ ఫర్ పిల్గ్రిమ్స్. బాబా సాయిబాబా. శని సింగనాపూర్ అయితే మరి ఇక్కడ నుంచి 80 kilometers ఉన్నది, 78-79 సంథింగ్. ఇట్ మై టేక్ అరౌండ్ 2 hours ఆఫ్ జర్నీ. అంటే కొంచెం ఔరంగాబాద్ టౌన్లో సిటీలో నుంచి బయటికి రావాలి. అండ్ నౌ ద టైమ్ ఈజ్ 9:30 కదా, 9:50 అయింది. మధ్యాహ్నం 12 ఆ టైంకి వెళ్తాను. బిఫోర్ దాట్ మిడ్వేలో కొంచెం పోహానో గీహానో భలే ఉంది ఇక్కడ. లాస్ట్ టైం మహారాష్ట్ర వచ్చినప్పుడైతే ఎక్కువగా వడాపావులు స్వీకరించాను. ఈసారి అయితే పోహాలు స్వీకరిస్తున్నాను. నిన్న అయితే నైట్ ఔరంగాబాద్ ఇట్స్ నాట్ వెజిటేరియన్ సిటీ, ఓన్లీ వెజిటేరియన్ సిటీ ఏం కాదు, నాన్ వెజ్ కూడా అవైలబుల్లో ఉన్నది ఎక్కువగానే.
ఒక నా లెఫ్ట్లో ఉన్నది మొత్తం ఔరంగాబాద్ సిటీ అంతానా, అటు సిటీ అంతా అటు ఉంది. గుడ్. నేనైతే సిటీ లోన్ నుంచి వెళ్ళట్లేదు, అయితే సిటీ బయట నుంచే వెళ్తున్నా. ఈ స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి మరో మహారాష్ట్రలోనే ఇంకా బాగా పాపులర్ అయిన ప్లేసెస్ ఉన్నాయి. ఏంటి అంటే మాథేర్ అని ఒకటి ఇక్కడ నుంచి 300 అబోవ్ ఉన్నది. అండ్ మాల్షేజ్ ఘాట్ అనేది 220 ఉన్నది. అండ్ అలాగే లోనావాలా, అది కూడా 300 లోపే, 280 ఉన్నది. సో మహారాష్ట్ర స్టేట్ అన్ని విధాలుగా పాపులరే. నాట్ జస్ట్ టూరిజం, నాట్ జస్ట్ ఎకానమికల్లీ, నాట్ జస్ట్ అగ్రికల్చర్ సైడ్ కానీ అన్ని విధాలుగా బాగా పాపులర్ మహారాష్ట్ర. ఏదో అంటారు కదా, సస్యశ్యామలం అయిన ప్రదేశం అని. ఇటువైపు వడాపావు కల్చర్ అంత లేదు, ఉన్నది లేదనట్లేదు, బట్ అంత ఎక్కువ లేదు. లాస్ట్ టైం నేను ఆ కింద వైపు తిరిగాను చూసారా, మహాబలేశ్వర, ఎస్, ఆ బీచ్ సైడ్, ఆ కోస్టల్ సైడ్ తిరిగాను చూసారా, గణపతి పూలే, గువాగర్, ఆ కిందకి తిరిగాను చూసారు కదా, అటువైపు అంతా కొంచెం ఏమంటారు దాన్ని, వడాపావు ఎక్కువ ఉన్నది. అఫ్కోర్స్ పోహా ఉన్నది. ఇక్కడ ఏంటంటే వడాపావు అంత కనబట్టలేదు ప్రస్తుతానికి. బడ్జెట్ అయితే నేను ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 5 డేస్కి 15 వరకు అయ్యింది అనుకుంటున్నాను. అంటే ఓన్లీ ఫ్యూయల్కి, రూమ్స్కి అయ్యింది తప్పించి ఏ ప్లేస్ కూడా చూడడానికి అంత డబ్బులు అవ్వలేదు. లైక్ సంథింగ్ అరౌండ్ 20 రూపాయలు, 40 రూపాయలు టికెట్లు తప్ప. టికెట్ కూడా హైయెస్ట్ నేను 40 రూపాయలే తీసుకున్నాను. ఎక్కడ టికెట్లు అవసరం రాలే. అది శని సింగరాపూర్ ఫ్రీ. ఈరోజు ఫ్యూయల్ కొట్టించిన అవసరం లేదు, రేపు మళ్ళీ కొట్టించుకోవాల్సి ఉంటుంది. రేపు కూడా చెప్పలేం, ఎందుకంటే షిరిడి నుంచి భీమశంకర్ 180 km, రేంజ్ అయితే 460 చూపిస్తుంది. శని సింగరాపూర్ ఒక 80, అండ్ షిరిడి అక్కడి నుంచి ఒక 80, ఇది ఒక 160 అవుతుంది. అప్పటికి 300 రేంజ్ ఉంటుంది. భీమశంకర్ కూడా 180, అప్పటికి 200 లోపు వస్తుంది. అప్పుడు మళ్ళీ భీమశంకర్ వరకు ఈరోజు రేపు కూడా నేను ఫ్యూయల్ కొట్టించని అవసరం లేదు. ఈరోజు ఎర్లీగా వెళ్ళిపోతాం కదా షిరిడీకి. వన్స్ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బడ్జెట్ డిస్కషన్ పెడదాం. బడ్జెట్ ఎంత అయింది ఈ 5 రోజుల, లక్ష్మి, శుక్ర, శని, ఆది, సోమ, ఈ రోజుతో 5 డేస్ కంప్లీట్ అవుద్ది. సో ఈ 5 డేస్కి బడ్జెట్ ఎంత అయింది అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం రూమ్కి వెళ్ళినాక. జనాలందరూ ఉప్మాలు తిని బతికేస్తారని అన్నట్లు ఇక్కడ వడాపావులు తిని బతికేస్తారు. 350 చికెన్ వడాపావులు తిని బతికేస్తారు ఆయన. అయిపోయిందమ్మా, మరో వడాపావు బ్రేక్. ఇది బ్రేక్ఫాస్ట్ బ్రేక్లో లేవు, ఇది వడాపావు బ్రేక్లాగా ఉన్నాయి. మహారాష్ట్ర, ముంబై, పూణేల వైపు వచ్చినప్పుడు అయితే మాత్రం బీ ప్రిపేర్ టు ఈట్ పోహా. పోహా ఓకే, మన సైడ్ బాగానే ఉంటుంది, అటుకులు ఉప్మా లాగా. అటుకులు ఉప్మానే. ఇక్కడ మరి మెయిన్ ఏంటంటే వడాపావ్, బంగాళదుంప వేపిడో బజ్జీలాగా, పావ్, బ్రెడ్ ముక్కలు. శనేశ్వర్ దేవస్థానం, శని సింగనాపూర్ వెల్కమ్స్ యూ. ఇక్కడ నుంచి 4 kilometers వెళ్ళి అక్కడికి వెళ్ళి చిన్న దర్శనం. అంటే అక్కడ శని పూజలు ఏం చేయించుకోవట్లేదు, అక్కడ పాపులర్ అయినా ఉంటే శని పూజలు చేయించుకోవడం, అది జస్ట్ మామూలుగా విజిట్ చేసి దర్శనం చేసుకొని వచ్చేస్తాను. ఇక్కడ చెరుకు అయితే మాత్రం బీభత్సంగా పండుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ షాప్స్ చూడండి నా రైట్ లోని బెల్లం చేస్తున్నారు. ఇక్కడ బెల్లం ప్రిపరేషన్ కూడా ఇక్కడ ఎద్దుల నాటలు పెట్టి షాప్స్ అన్ని అవే ఉన్నాయి. किसके लिए? हाँ, आगे आगे जाके आता हूँ, आगे चल के आता हूँ. इसका पैसा वगैरह, इसका पर्ची, हाँ. गाड़ी का पर्ची मिलता है.
ये मंदिर का गवर्नमेंट का, हमारे घर का नहीं है। हाँ बस है ना? बस वहाँ देख के आता हूँ. हाँ? चलो चलो हाँ अंदर आना వస్తాను వస్తాను మళ్ళీ వస్తాను. అభి ఆయా అభి ఆయా భాయ్. ఎందుకు ఆపుతున్నారో తెలీదు. తెలుగు వచ్చి కానీ దేనికి ఆపుతున్నారా? ఇక్కడ మందిర్ పార్కింగ్ ఫ్రీ ఉన్నది. ఠీకే ఠీక్. ఒక్క మినిట్ ఇక్కడ గ్రామ పంచాయత్ ఫ్రీ పార్కింగ్, ఇక్కడ సింబల్ हाँ आगे जाके आता हूँ भाई. ठीक है आगे से एक देख के आता हूँ. आगे पूरा टेंपल का सिस्टम पूरा बंद है। हाँ का पार्किंग हाँ ठीक है ठीक है अभी अभी आया टेंपल है। चल अभी आया. వస్తారా? తెలుగు వచ్చి కానీ ఇక్కడ పార్కింగ్ అంటే ఫ్రీ పార్కింగ్. ఫ్రీ పార్కింగ్ అర్థమైంది. ఫ్రీ పార్కింగ్ అర్థమైంది. జస్ట్ ఒక రోడ్డు చూసి వస్తానంటున్నాను. వాటర్ ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది. రోడ్ చూసి వస్తాను బాబు రికార్డ్ చేసుకోవడానికి. ఏందో ఈ గోల. ఏ కితనే బార్ బోले यार रोड देख के आता हूँ. అన్న ఒక్క మినిట్ ఆకే अच्छा సార్. చెప్పుల్ స్టాండ్ వే టు టెంపుల్. టెంపుల్ అయితే ముందు ఉన్నది. ठीक है भैया चलता. As usual mobiles not allowed inside the temple premises. అక్కడ మెయిన్ ఏంటంటే ఒక నల్లటి రాయి. ఆ రాయి అంటే ఒక 12 to 12 feet 12 by 12 feet రాయి ఉంటుంది. ఆ రాయి చుట్టూ తిరిగి ఆ నూనెతోటి పూజలు చేసుకొని దేవుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇట్స్ పాపులర్ టెంపుల్ హియర్. పూజలు ఐ మీన్ శనీశ్వరుడు పూజలకి. సో దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు guys ఒకటైతే చెప్తాను, ఇఫ్ యు ఆర్ కమింగ్ బై యువర్ ఓన్ వెహికల్ ఏ వెహికల్ అనివ్వండి, పార్కింగ్ కోసం ఫస్ట్ గోల్ పెడుతున్నారు. ఇక్కడ పెట్టండి ఫ్రీ పార్కింగ్ అని. గవర్నమెంట్ కూడా ఒక పార్కింగ్ ఉన్నది, బెటర్ అక్కడ పార్క్ చేసుకుని. ఎందుకు అని అంటే ఫ్రీ పార్కింగ్ కదా అని చెప్పి వెళ్ళి పార్క్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందంటే అదొక చిన్న బిజినెస్ టాక్టిక్స్. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అయితే మాత్రం కంపల్సరీగా అక్కడ ఏదో ఒకటి కొనాలంటారు. అదొక ప్రాబ్లం ఇక్కడ. కరెక్ట్గా గుడి ఆపోజిట్లోనే గవర్నమెంట్ పార్కింగ్ ఉంటుంది, అదే టెంపుల్కి సంబంధించిన పార్కింగ్. అక్కడ పార్క్ చేసుకొని దర్శనం చేసుకొని వచ్చేయడమే. So anyways, let's begin our journey to Shirdi. బాబా దర్శనం కోసం మూవింగ్ టు షిర్డీ. షిర్డీ అయితే ఇంకా ఇక్కడ నుంచి 75 kilometers అని సింగనాపూర్ నుంచి హెడింగ్ టు షిర్డీ నా. ఇంకొక 2 hours పడుతుంది. సుమారుగా ఒక 3 o'clock అయితే నేను రీచ్ అవ్వగలను. 3 o'clock అక్కడికి వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళి ఈరోజు నైట్కి అయితే షిరిడీలోనే స్టే. శని సింగనాపూర్ ఏంటంటే నాట్ ఆల్ పిల్గ్రిమ్స్ అందరూ షిరిడీకి వచ్చిన అందరు భక్తులు ఇక్కడికి రారు. బట్ శని పూజ కోసం అని చెప్పి ఒకప్పుడు ఎప్పటి నుంచో పాపులర్. ఆ రాయి నల్లటి రాయి అక్కడ పూజించడం కోసమని శని తొలగిపోతుంది, మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. క్వైట్ గుడ్ ప్లేస్. షిరిడి వచ్చినప్పుడు అయితే మీరు 1 or 2 days స్పెండ్ చేయాలనుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్నవి ఏంటి అని అంటే ఇది ఒకటి, శని సింగనాపూర్ ఒకటి, ఔరంగాబాద్ ఒకటి. ఔరంగాబాద్ చెప్పాను కదా, వెళ్ళాను కదా, అజంతా ఎల్లోరా అండ్ దౌలతాబాద్, బీబీ కా మక్బారా. అలాగే ఇంకా అదర్ సైడ్ భీమశంకర్ కూడా విజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొబ్బరికాయలు దొరుకుతున్నాయి చాలా రోజుల తర్వాత. ఇప్పుడు దాకా ఈ ట్రిప్లో నేను కొబ్బరికాయ అనేది టచ్ చేయలేదు. ఒక కొబ్బరికాయ తాగుదాం. ఉయ్యాళ్ళు, జంపాలు, బలూన్స్ అన్ని చాలా బాగా డిజైన్ డెకరేట్ చేసి పెట్టారు. కిట్నా షిరిడి వెళ్ళే దారిలో కొబ్బరికాయ తాగుదామని చెప్పి ఆగాను. లొకేట్ దిస్ షాప్లు, ఇప్పుడున్న షాప్లన్నీ ఇలాగే డెకరేట్ చేశారు. బెలూన్స్ తోని కుర్చీలు కూడా వరాసగా పేర్చి. ఇక్కడ కూడా బెల్లం ఇక్కడే రెడీమేడ్గా చేసి అమ్ముతున్నట్లున్నారు. ఆ ఎద్దును కూడా అలా కట్టించారు. షోకి అయితే కాదు,
తిప్పుతున్నారు దీన్ని ఏమంటారు గుర్తుకు రావట్లేదు. ఎనీవేస్ మీకు ఎవరికైనా తెలుసుంటే జస్ట్ చిన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. జాగరీ పౌడరు జాగరీ చిన్న చిన్న దిమ్మలు పెద్దవి కూడా. అయితే బెల్లం ప్రిపరేషన్ కాదు, జ్యూస్ కంట, షుగర్ కేన్ జ్యూస్. కరెంట్ అవసరం లేదు, డీజిల్ అవసరం లేదు, కిరోసిన్ అవసరం లేదు. ప్యూరెస్ట్ అంటే ప్యూరెస్ట్ రెండు చెరుకు రసం అన్నాక, కాకపోతే స్పెషల్ ఏంటి అంటే కరెంట్ అవసరం లేదు అండ్ డీజిల్ కూడా అవసరం లేదు. దట్స్ ఇట్. ఇక్కడ బ్రేక్ అయిపోయింది. లెట్స్ గో టు షిరిడి. షిరిడి దర్శనానికి వెళ్తున్నాను. జై బాబా. ఔరంగాబాద్ నుంచి స్ట్రైట్ గా షిరిడి వెళ్ళిపోవాలన్నా కూడా సంథింగ్ అరౌండ్ 18. లేదు ఇక్కడికి శని సింగపూర్ రావాలన్నా 70-80. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి 70-80. ప్రశాంతంగా వెళ్తే 2 hours ఆఫ్ జర్నీ అంతే. క్లైమేట్ అయితే మళ్ళీ మారిపోతుంది. వర్షం పడే సూచనలు 100% కనబడుతున్నాయి. 100% అంటే 100% కనబడుతున్నాయి. కొంచెం ఒక గంట వర్షం ఆగితే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి రూమ్ తీసేసుకున్న అప్పుడు ఎంత గట్టి పడినా కూడా పర్లేదు నాకు. ప్లీజ్ 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 వర్షమా ఆగవా నా కోసం. పిచ్చి కాకపోతే చూడండి మైలేజ్ 38 అట. బట్ ఏంటంటే 60s 70s వెళ్తే బేబత్స మైలేజ్ ఇచ్చేస్తుంది. అదే వన్స్ మనం 80s 90s ఉంటే 33 32 అలా వస్తుంది. కానీ వన్స్ 100 110 దాటితే మాత్రం 27 26. నాకు తెలిసి నేను బైక్ రైడ్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో బైక్ రైడ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ టైం అనుకుంటాను ఇంత మైలేజ్ చూడడం. 38 అని చూడడం. 39. నాకు తెలిసి బెస్ట్ మైలేజ్ నేను చూసింది ఈ బండికి. కార్లో వెళ్తున్నప్పుడు అందరం చాలా మంది బండిని చూసిన తర్వాత ఏ బండి అమ్మో హెచ్డియా ఓకే ఎంత అయింది అని అడుగుతున్నారు. కానీ స్పెసిఫిక్గా ఫస్ట్ ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే దీని మైలేజ్ ఎంత అని. అందరికీ 30 అని చెప్తాను, యావరేజ్గా ఉంటుంది కదా. కొన్నిసార్లు హైవే వచ్చినప్పుడు గట్టిగా కొడితే 26 27. నార్మల్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు 32 33. కానీ అందరికి ఏంటంటే యావరేజ్గా 30 అని చెప్తున్నా. బట్ నా ద మైలేజ్ ఈజ్ అగైన్ 38. మహారాష్ట్రలో అయితే నేను ఇప్పుడు దాకా తిరిగిన ప్లేసుల వరకు రోడ్లు అంత సూపర్గా ఏం లేవు. కొంచెం చెత్తగానే ఉన్నాయి. టోల్ గేట్ అనుకున్నాను కానీ టోల్ గేట్ లేదు. ఈ చెత్త రోడ్డుకి కూడా టోల్ కలెక్ట్ చేసేస్తారేమో అనుకున్నా. కొన్ని చోట్ల పెద్ద హైవేలు అయితే ఆబ్వియస్గా చాలా బాగున్నాయి. ఈ లోన్ మహారాష్ట్ర లోపల ఉన్న ఈ చిన్న హైవేస్ అయితే మాత్రం చాలా చండాలంగా ఉన్నాయి. బాలే సగం రిపేర్ వర్క్స్ చేసి ప్యాచ్లు వేసి మన దగ్గరలాగే ప్యాచ్లు వేసి పెట్టారు. చూడండి ఎలా కొంత రోడ్డు వెళ్తారా. నైట్ టైం కొంచెం చాలా జాగ్రత్తగా రావాల్సిన రోడ్లు ఇవి. సాయంత్రం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హోటల్స్ అని ఇందాక ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. సాయి సర్తక్, సాయి లీలా అన్ని చుట్టుపక్కల అన్ని పక్కాగా సాయినామం ముందున ఉండాల్సిందే. శని సింగనాపూర్ దాటిన దగ్గర నుంచి మ్యాక్సిమం హోటల్స్ అన్ని సాయి విఘ్నేష్ అని, ఇదేంటిది ఏ పేరు సరిగా అర్థం కావట్లే, ద్వారకామాయి అది సాయి పేరే. ఇది దర్శన్ అట. ఈ బార్కి ఏం పేరు పెట్టాడు? బార్ ఉన్నది కానీ దానికి వసంత విహారం పేరు పెట్టాడు. బాబా పేరు అయితే పెట్టలేదు దానికి. ఇంకో 4 kilometerల తర్వాత ఇంకా వరాసగా ఉంటాయి అన్ని సాయి 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 అని.
ఐ థింక్ షిరిడి నాకు ఎన్నిసార్లు వచ్చారో నాకు గుర్తులేదు కానీ సింగిల్ గా రావడం, సోలోగా రావడం, ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ టైం. షిరిడి 3 kilometers లో ఉన్నాం. అయితే షిరిడి టెంపుల్ ఎంట్రన్స్ ఎక్కడే, టెంపుల్ కి క్యూ కాంప్లెక్స్ ఎంట్రన్స్ ఎక్కడైతే ఉన్నదో దాని దగ్గరలో రూమ్ తీసుకుందామని ప్లాన్. ఆల్రెడీ తెలిసిన ప్లేసే, బట్ థింగ్ ఇస్ చాలా నాళ్ళు అయింది నేను వచ్చి. మేబీ 3 years అయి ఉంటుందేమో. చాలా మారే ఉంటుంది కదా. హోటల్స్ అకామిడేషన్ అయితే నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి. అయితే బాబాకు సంబంధించిన భక్తి నివాసులు ఉంటాయి. భక్తి నివాస్తో ప్రాబ్లం ఏంటి అని అంటే సింగిల్ సోలో పర్సన్కి అయితే మాత్రం వాళ్ళు అకామిడేషన్ ఇవ్వరు. 2 ఓకే ఇస్తారు, బట్ సోలో పర్సన్ అయితే మాత్రం అకామిడేషన్ డెఫినెట్గా ఇవ్వరు. అదిగోండి రైట్ సైడ్ అది ఒక భక్త నివాసం. ఇక్కడ నుంచి బస్ షటిల్స్ కూడా ఉంటాయి, బట్ సింగిల్గా కాకుండా 2 or 3 or 4 persons వస్తే ఇక్కడ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక భక్త నివాసం. ఇది కొంచెం పాతది. మెయిన్ టెంపుల్ దగ్గర ఒక భక్త నివాసం ఉన్నది, అది ఇంకా పాతది, ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ళ నుంచి ఉంది. షిరిడి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి 3 and ఎయిర్పోర్ట్ అయితే 15 km అనుకుంటాను. ఈ రైట్ సందులోకి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు, అండ్ ముందున్న రైట్ సందులో కూడా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఈ హోటల్స్ గురించి అయితే మాత్రం బొచ్చుడు మంది వస్తారు. కానీ ఒకటి ఇక్కడ ఎక్కడైనా తీసుకున్నాం అని అంటే ఈ రైట్లోని కానీ లెఫ్ట్లో కానీ రూమ్స్ మనకి పార్కింగ్ బయటే పెట్టుకోవాలా. టెంపుల్ బయట ఆవరణ బ్యూటిఫికేషన్ అయితే మాత్రం భలే చేశారు. రైట్లో కనబడుతుంది. ఇది ఒక రైట్ సైడ్ ఉన్నది, ఇది ఒక క్యూకి దారి. ఈ రైట్లోనే టెంపుల్, అది రైట్ సైడ్ ఉన్నది టెంపుల్. రైట్లో కనబడుతున్న బిల్డింగ్. సరే, వన్స్ రూమ్ తీసుకున్నాక ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, వెల్కమ్ బ్యాక్. రూమ్కి అయితే వచ్చేసాను. 800, చిన్న బెడ్ అండ్ చిన్న రూమ్. పేరు చూడలేదు, పేరు చూసి మళ్ళీ చెప్తాను. అమ్యూనిటీస్ ఏం లేవు, నార్మల్, కాకపోతే నీట్గా ఉంది. బాత్రూమ్ చూసుకుంటే లాంగ్ బాత్రూమ్, ఇది కూడా నీట్గా ఉంది. గుడ్. వెతికితే ఇంకా 6,500 కూడా ఇలాంటి ఆల్మోస్ట్ ఇలాంటి రూమ్స్ దొరుకుతాయి. బార్గెన్ చేసినా కూడా ఇది కొంచెం 700-600కి ఇవ్వచ్చు, బట్ ఏం చేయలేదు. జస్ట్ వచ్చాను, 1200-1300 రూమ్ అన్నాడు. ఒకనే కదా సింగిల్ రూమ్ ఉంటే చూడన్నాను, చిన్న రూమ్ ఉన్నది చూస్తాను. వచ్చాను, తీసుకున్నాను. దట్స్ ఆల్. కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంకొంతసేపు ఫ్రెష్ అప్ అయ్యి ఒక గంట రెస్ట్ తీసుకొని దర్శనానికి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే గైస్, టైం అయితే 3:40 అయింది. కొంచెం రెడీ అయ్యా. ఒక గంట దగ్గర హాఫ్ అన్ అవర్ పైన రెస్ట్ తీసుకున్నా. రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్దాము. వన్ మోర్ థింగ్, మొబైల్స్ మళ్ళీ నాట్ అలౌడ్. అక్కడ దగ్గరలో బయట చూపించడానికి ట్రై చేస్తాం. లెట్స్ గో. నేను తీసుకున్న రూమ్ గల స్ట్రీట్ ఇదే. స్ట్రైట్కి వెళ్ళిపోతే ఒక ఎంట్రీ ఉన్నది, కానీ అది ఇప్పుడు అది క్లోజ్డ్ అంట. మెయిన్ రోడ్ వైపు ఉన్న గేట్ నెంబర్ 1 ఓపెన్ అంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. ఈ లోపల కొంచెం లైట్గా తిందామని చూస్తున్నా. ఆకలేస్తుందని చెప్పి గుడికి వెళ్ళే దారిలోనే ఒక హోటల్కి వచ్చి పూరి, ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత పూరి బాజీ ఆర్డర్ చేశాను. అది బాగా ఆకలేస్తుంది. తినేసిన తర్వాత దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాం. అది దర్శనం ఎంత టైం పడుతుందో క్లారిటీ లేదు. 2 hours 3 hours ఈ గ్యాప్లో ఆకలి అంటే ఉపయోగం చేయలేం. పూరి బాజీ అయితే వచ్చింది, పచ్చడి, బంగాళదుంప, శనగ. ఫస్ట్ అయితే ఇది ఎంట్రీ ఉంటుంది ఒకప్పుడు, ఇప్పుడు లేదు.
లేదంట. చూసుకొని మెయిన్ ఎంట్రన్స్కి వెళ్దాం. ఉండాల్సిన ప్రసాదాలే ఇప్పుడు ఇక్కడ నేను రూమ్ తీసుకుని ఆపోజిట్ రోడ్కి వచ్చింది ఈ లోనకి. సాయంత్రం వెళ్దాం తినడానికి. నేను మొబైల్ కాంపౌండ్లో కూడా అలౌ చేయలేదు. గుడిలో కాదు కదా, గుడిలోకి ఎలాగో తీసుకెళ్ళారు కానీ కాంపౌండ్లో కూడా అలౌ చేయలేదు. టోటల్ 5 or 6 గేట్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఆ చెట్టు అండ్ బాబా వాటర్ తోడే బావి అక్కడికన్నా మొబైల్ అలౌ చేసేవారు. ఇప్పుడంటే అది కూడా లేదు. ఎనీవేస్ దర్శనం అయితే పూర్తి అయిపోయింది. గోయింగ్ బ్యాక్ టు ద రూమ్. అండ్ ఈవినింగ్ ఒకసారి ప్రసాదాలు అవి మార్చారు ఇప్పుడు. అంటే నేను 3-4 years ముందు వచ్చా. 3-4 years ముందు ఏంటంటే ఇప్పుడు 200 rupees పెయిడ్ పాస్ దర్శనం కూడా పెట్టారు. మళ్ళీ సాయంత్రం 7 ఆ టైంకి భోజనాలు ప్రసాదాలు కూడా ఏంటంటే ఒకప్పుడు గుడి పక్కన ఉన్న ప్రసాదాలు అంటే అన్నదానం చేసేది. అది ఇప్పుడు టికెట్ కౌంటర్ చేస్తారు. గేట్ నెంబర్ 1, 2, 3. 1లో ఫ్రీ దర్శనం, 2లోనే ఫ్రీ దర్శనం, 3, 4లో సంథింగ్ అదే 200 rupees. మన తిరుపతిలాగే ఇక్కడ కూడా డబ్బులు స్టార్ట్ అయిపోయాయి. నేను వచ్చి ఐ థింక్ 3-4 years అయి ఉంటుందేమో. అప్పుడు ఇదంతా లేదు. నౌ ఇట్ హాస్ బిగన్. 200 rupees per head తీసుకుంటున్నారు. లేదా ఫ్రీ దర్శనం కావాలంటే ఫ్రీ దర్శనం వెళ్ళొచ్చు. ప్రసాదాలు కూడా ఏంటంటే ఇందాక నేను చూపించాను కదా పిజ్జా హట్, నేను రూమ్కి తిరిగి టర్న్, ఆ టర్న్కి ఆపోజిట్ సైడ్ ప్రసాదాలయ అంటే కొంచెం దూరంగా పెట్టారు. అటువైపు భక్త నివాసనం, ఇటువైపు ప్రసాదాలయ పెట్టారు. సో దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఈవినింగ్ 7 ఆ టైంకి ప్రసాదాలయకి వెళ్ళి అన్నదానంలో భోజనం చేసి వచ్చేస్తాను. ఈలోపు ఏంటంటే కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉన్నది. రేపు ఒక వీడియో రిలీజ్ చేయాలా. ఆ వీడియో రిలీజ్ చేసేసి దెన్ స్లీప్. టుమారో మళ్ళీ రేపు భీమశంకర్ ఇంకో జ్యోతిర్లింగం నా అకౌంట్లో. అండ్ నెక్స్ట్ ఇందాకలే ప్రిపేర్ చేసుకున్నాను బడ్జెట్ ఎంత అయింది ఏంటని. ఈ 5 days అంటే ఈ రోజుతో కలుపుకొని ఈ 5 daysకి ఖర్చు నాకు 14,000 వరకు అయ్యింది. నాట్ బ్యాడ్. ముందు వారానికి 25,000 అంత అయిపోయేది. ఇప్పుడు బాగానే ఉంది. 8 daysకి 9 daysకి 20-30 వరకు అయ్యారు. ఇంకా 5 days కంప్లీట్ అయింది కదా. 12 + 13 14,000 వరకు అయింది. 14,000 వరకు అవ్వలేదు, 14,000 వరకు. అండ్ వన్ మోర్ థింగ్, పూణేను బాంబే వెళ్ళేసరికి గట్టిగా పేలుతుందని నా డౌట్. అప్పుడైతే ఇంకొంచెం పెరగచ్చు బడ్జెట్. ఏదైనా చూడడానికి అయితే కాస్ట్ ఏం లేదు కానీ ట్రావెల్ చేయడానికి కాస్ట్ అవుతుంది. ఏ ప్లేస్ ఇప్పుడు దర్శనానికి మాత్రం ఒక 200 ఖర్చు పెట్టాను. మిగతావన్నీ దౌలతాబాద్ ఆ మాన్యుమెంట్స్ అన్నీ చూడడానికి 20 రూపాయలు 30 రూపాయలు అంతే. మిగతాదంతా పెట్రోల్కి రూములకి. ఈసారి రూమ్ బడ్జెట్ అయితే మాత్రం బాగానే తగ్గించుకున్నాను. అలా వాషింగ్లో తప్ప 1,600 రూపాయలు తప్ప అన్నీ 1,000 రూపాయల లోపే. 800, 600, 800 ఇది అది 2 800s, 2 600s. హైదరాబాద్లో ఒకరోజు స్టే చేశాను 800 అది. వాషింగ్ ఒకరోజు స్టే చేశాను 1,600 అది. అజంతా అయిపోయి ఎల్లోరాకి వచ్చాను, అది 600 అది. అండ్ రైట్ ఔరంగాబాద్లో అది 600. అండ్ ఇప్పుడు ఇది మళ్ళీ 800. రూమ్ ఖర్చు అయితే మ్యాక్సిమం బాగా తగ్గించుకున్నా. సెర్చ్ చేస్తున్నాను, రూమ్ని చూస్తున్నాను, వెతుకుతున్నాను బాగుందా లేదా, ఆ ప్రైస్కి బాగుందా లేదా, ఓకే దిగిపోను. ఫ్యూయల్కి అయితే ఫ్యూయల్ కూడా ఏంటి అంటే ఫ్యూయల్కి ఆన్ యావరేజ్ 1,100 రూపీస్ కొట్టించినప్పుడల్లా ఫ్యూయల్ అయితే ఫస్ట్ డే 2 సార్లు, సెకండ్ డే 2 సార్లు, థర్డ్ డే ఒకసారి, అంతే. సీరియస్లీ 5 times కొట్టించాను. అది ఒక 5,000 వరకు అయింది. అదే 5,500 ఎంత. మిగతాదంతా ఫుడ్కి అయింది.
సో ఎనీవేస్ దట్స్ ఆల్.